నమస్కారం. ఈరోజు మనం మన అంచనాలకు అందని కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సమాజం పెట్టుకున్న కట్టుబాట్లను, చివరికి ప్రకృతి నియమాలను కూడా సవాలు చేసే కొన్ని ఆలోచనలను పరిశీలిద్దాం. మన ఈ ప్రయాణం లూకా సువార్తలోని ఒక ఆసక్తికరమైన కథతో మొదలై ఒక క్లిష్టమైన తాత్విక వాదన వైపు సాగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాన్ని, మన సమాజాన్ని నడిపించే నియమాలన్నీ మనకు తెలిసినవేనా? ఒకవేళ అసలైన అత్యంత ముఖ్యమైన నియమాలు మనం అస్సలు ఊహించనివే అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణ మొదలుపెడదాం. సరే, ఇప్పుడు మనం ఓ కథలోకి వెళ్దాం. వాతావరణం కొంచెం సీరియస్గా ఉంది. అది విశ్రాంతి దినం. ఒక పరిసయ్యుని ఇంట్లో విందు జరుగుతోంది. అక్కడున్న మత పెద్దల కళ్లన్నీ యేసుమీదే ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడా అని చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఆ విందులో కథ అక్కడే మొదలైంది. విశ్రాంతి దినాన ఏ పని చెయ్యకూడదనేది వాళ్ల కఠినమైన నియమం. కాని యేసు జలోధర రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. ఇది వాళ్ల మతపరమైన సంప్రదాయాలను నేరుగా సవాలు చేయడమే కదా. యేసు వాళ్లను ఒక సూటి ప్రశ్నడిగారు. విశ్రాంతి దినాన మీ పశువుల్లో ఏదైనా బావిలో పడితే దాన్ని బయటకు తీయరా అని. అంతే. ఆ ప్రశ్నకు అక్కడున్న ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు అంతా సైలెంట్. వాళ్ల రూల్స్కే ఎదురైన ఈ మొదటి సవాలుతో వాళ్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. సో ఆ డిన్నర్ కేవలం భోజనం కోసమే కాదు, అదొక పాఠంలా మారింది. యేసు సామాజిక హోదా ఇంకా ఆతిథ్యం గురించి రెండు విప్లవాత్మకమైన కొత్త సూత్రాలను అక్కడే చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన చెప్పిన మొదటి పాఠం వినయం గురించి. సాధారణంగా మనమేం చేస్తాం? గౌరవం కోసం పెద్ద పెద్ద స్థానాలు వెతుక్కుంటాం కదా. కానీ ఇక్కడ యేసు చెప్పిన రూల్ దానికి కంప్లీట్గా ఆపోజిట్. అతి తక్కువ స్థానంలో కూర్చో, అప్పుడు యజమానే నిన్ను పైకి పిలిచి గౌరవిస్తాడు అన్నారు. ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలక్రిందులు చేస్తోంది. ఇక రెండో పాఠమైతే ఇది ఇంకా షాకింగ్. లోకజ్ఞానం ప్రకారం మనకు తిరిగి విందు ఇవ్వగల స్నేహితులను, బంధువులను పిలుస్తాం. అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. కాని రాజ్యసూత్రం ఏం చెబుతోంది? మనకు ఏమీ తిరిగి ఇవ్వలేని పేదలను, అంగహీనులను పిలవమని. అంటే ఇక్కడ ఆతిథ్యమనేది ఒక లావాదేవీ కాదు, అది కేవలం కృపచూపించడం. దీని వెనుకున్న అసలుద్దేశమేంటంటే, ఈ కొత్త రకమైన ఆతిథ్యం వెనుక ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు, కేవలం కృప చూపించడమే ముఖ్యం. దీనికి బహుమానం ఈ లోకంలో కాదు, పునరుత్థానంలో లభిస్తుందని ఒక వాగ్దానం. యేసు చెప్పిన ఈ కొత్త నియమాలను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఆయన గొప్ప విందు గురించి ఒక కథ చెప్పాడు. ఇది మనం అస్సలు ఊహించని అతిథుల గురించిన ఆలోచనను మరో లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ కథలో ఒకాయన పెద్ద విందు ఏర్పాటు చేసి చాలామందిని పిలిచాడు. కాని పిలిచిన వాళ్లందరూ రకరకాల సాకులు చెప్పారు. విచిత్రమేంటంటే వాళ్లు చెప్పిన కారణాలు చాలా మంచివే, పొలం, వ్యాపారం, పెళ్లి. కాని ఈ మంచి విషయాలే వాళ్లని అసలైన ఆహ్వానానికి దూరం చేశాయి. ఆహ్వానితులు రాకపోవటంతో ఆ యజమానికి కోపం వచ్చింది. ప్లాన్ మొత్తం మార్చేశాడు. మొదట ఊళ్ళోని వీధుల్లో ఉన్న పేదలను పిలిచాడు. అయినా ఇంకా చోటు మిగిలుంటే ఊరి బయట ఉన్నవాళ్లను కూడా బలవంతంగా తీసుకురమ్మన్నాడు. చూడండి ఆ ఆహ్వానం ఎంతగా విస్తరించిందో. ఫైనల్గా ఏమైంది? ఆ విందుశాల నిండిపోయింది. కాని ఎవరితో? అనుకున్న గెస్టులతో కాదు, సమాజం పట్టించుకోని వాళ్లతో. ఈ కథతో సామాజిక హోదా, మన అంచనాలు అన్నీ తలక్రిందిలయ్యాయన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసింది సోషల్ రూల్స్ని బ్రేక్ చేయడం గురించి. కాని దీన్ని మించిన ఒక పెద్ద సవాలుంది. కేవలం సమాజ కట్టుబాట్లే కాదు, సాక్షాత్తు ప్రకృతి నియమాలనే సవాలు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో మన విశ్లేషణను మరో మెట్టు పైకి తీసుకెళ్దాం. ఇది చాలా కీలకమైన ప్రశ్న. సమాజం పెట్టిన రూల్స్ని దాటడం ఒక ఎత్తైతే, ప్రకృతి నియమాలను ఉల్లంఘించడమనేది పూర్తిగా భిన్నమైన విషయం. ఈ ప్రశ్న మనల్ని విందు భోజనాల నుండి అద్భుతాల గురించిన ఒక పెద్ద ఫిలసాఫికల్ డిబేట్లోకి తీసుకెళ్తుంది. ఈ పాయింట్ దగ్గరే మనకొక ఫేమస్ ఫిలాసఫర్ డేవిడ్ హ్యూమ్ పరిచయమవుతాడు. ఆయన అద్భుతానికి ఒక పక్కా నిర్వచనమిచ్చాడు. ఆయన ప్రకారం అద్భుతమంటే ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం. మరి ప్రకృతి నియమమంటే ఏంటి? మనందరి స్థిరమైన, మార్పులేని అనుభవం ద్వారా నిర్ధారించబడింది. ఇది హ్యూమ్ చెప్పిన చాలా ప్రసిద్ధమైన వాదన. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక అద్భుతం జరిగిందని నమ్మాలంటే ఆ సాక్ష్యం చెప్పినవాడు అబద్ధం చెబుతున్నాడు అనడం అనేది ఆ అద్భుతం జరగడం కంటే పెద్ద అద్భుతం అవ్వాలి. అంటే నమ్మడానికి ఆయన పెట్టిన స్టాండర్డ్ చాలా ఎక్కువ.
హ్యూమ్ వాదనలో మెయిన్ పాయింట్ ఒకటే. ఒకవైపు కొద్దిమంది సాక్షులు చెప్పే ఓ వింతైన సంఘటన, మరోవైపు ప్రకృతి నియమాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని చెప్పే కొన్ని కోట్ల మంది ప్రజల అనుభవం. ఈ రెండింటిలో కోట్లాది మంది సామూహిక అనుభవానికే ఎక్కువ బలం ఉంటుందనే ఆయన గట్టిగా వాదించాడు. అయితే హ్యూమ్ వాదనకే అంతా ఫుల్స్టాప్ పడిపోయిందా? లేదనే చెప్పాలి. తత్వవేత్తలు ఆయన వాదనను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. దీనికి కొన్ని గట్టి సమాధానాలున్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. హ్యూమ్ వాదనకు అనేక అభ్యంతరాలున్నాయి. వాటిలో 4 ముఖ్యమైనవి ఇక్కడ చూద్దాం. మొదటిది, ప్రకృతి నియమాలు ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్తాయి, అంతేగాని భవిష్యత్తులో కొత్తగా ఏదీ జరగకూడదని శాసించలేవు కదా. రెండవది, దేవుడనే కాన్సెప్ట్ ఉంటే అద్భుతాల సంభావ్యత మారుతుంది. హ్యూమ్ వాదన దీన్ని పట్టించుకోదు. మూడవది, అద్భుతాలకు నమ్మదగిన సాక్షులు, చారిత్రక ఆధారాలు కూడా చాలా ఉన్నాయని కొందరు వాదిస్తారు. చివరగా, పునరుత్థానం లాంటి కొన్ని ప్రత్యేక సంఘటనల సాక్ష్యాలను ముందే తోసిపుచ్చకుండా వాటిని ఉన్నదున్నట్లుగా పరిశీలించాలి. సో ఈ తాత్విక చర్చ యొక్క మూలం కేవలం వాస్తవాల గురించి కాదు, అసలు మనం దేన్ని సాక్ష్యంగా పరిగణిస్తాం, మన ప్రపంచ దృష్టికోణం ఎలా ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన ముందస్తు నమ్మకాలే మన తీర్పులను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మన విశ్లేషణ ఒక పూర్తి వృత్తంలా ముగింపుకు వస్తోంది. ఈ పెద్ద తాత్విక చర్చను మళ్లీ మనం మొదలుపెట్టిన ఆ గొప్ప విందు రూపకంతో కలుపుదాం. దేవుని రాజ్యంలో ఆ విందులో పాలు పంచుకోవడం ఒక భాగ్యమని, అక్కడి ఒక అతిథి అన్న మాటను గుర్తుచేసుకుందాం. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. సమాజం వెలివేసిన వారికి ఆ విందులో స్థానమిచ్చినట్లుగానే మన ఆలోచనల పట్టికలో అసాధారణమైన, మన ఊహక అందని విషయాలకు చోటు ఇవ్వాలా వద్దా? ఒకవేళ ఇస్తే ఆ నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.